హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఇది సండే రోజున తీసిన వీడియో. ఈరోజు మాకు ఒక ఫంక్షన్ ఉందండి. ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి మా అన్నయ్యలు ఇద్దరు, వదినలు ఇద్దరు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా మా ఇంటికి వస్తున్నారు. ఈరోజు మా ఊరి పక్క ఊళ్ళోనే ఆ ఫంక్షన్ అనమాట. మా ఊరి మీదగానే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళే ఊరు కూడా తగులుతుంది. అందుకని ముందుగా మా అన్నయ్య మా ఇంటికి వచ్చేస్తామన్నారు. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు వచ్చే టైం కూడా అవుతుంది అనేసి నేను ఈరోజు మొక్కజొన్న గింజలతో వడలు వేశాను. ఇంకా చట్నీ ఏంటంటే ఆనపకాయ పచ్చడి చేశానండి. ఆనపకాయ పచ్చడి, ఈ వడలు రెండు కూడా చాలా బాగా వచ్చాయి. మొక్కజొన్న వడలు అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఈరోజు ఇదంతా కూడా మన వీడియోలో ఉంటుంది. నేను ముందుగానే మొక్కజొన్న గింజల్ని ఒలిచేసి నీటిలో వేసి నానబెట్టుకున్నాను. లేతగా ఉన్న మొక్కజొన్న పొత్తులు అయితే నీటిలో వేసి నానబెట్టిన అవసరం లేదండి. ఇవి కొంచెం ముదిరినవి, తీసుకొచ్చి కూడా 10 రోజుల వరకు అవుతుంది. కొంచెం ఎండిపోయినట్టు ఉంటాయి కదా, అందుకనేసి 1-2 గంటలు నానబెట్టుకోవాలి. లేతగా ఉన్న మొక్కజొన్న గింజలు అయితే అందులో తడి ఉంటుంది కాబట్టి మనం నీళ్ళలో నానబెట్టిన అవసరం లేదు. ముదురు గింజలు అయితే కనుక ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. తర్వాత కారానికి తగినన్ని కొన్ని పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని రెండింటిని కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత కొంచెం జీలకర్ర, ఈ పిండి మొత్తానికి ఎంత సాల్ట్ అయితే పడుతుందో ఆ సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకుని ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను ముందుగానే ఈ గింజల్ని నానబెట్టాను కాబట్టి ఎలానూ తడి ఉంటుంది కదా అందులో అనేసి అసలు కొంచెం కూడా వాటర్ వేయకుండా ముందు మిక్సీ పట్టాను. తర్వాత మిక్సీ అవ్వట్లేదు అనేసి కొన్ని నీళ్ళని మాత్రమే వేసాను. ఒక టీ గ్లాస్ అని నీళ్ళని మాత్రమే వేసానండి. ఎక్కువ వాటర్ వేసామనుకో పిండి లూజ్ అయిపోయి మనం వడ వేసేటప్పుడు అసలు షేప్ అనేది రాదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకునేసరికి ఆ వడ షేప్ అనేది వచ్చేయాలి. అసలు వాటర్ లేత గింజలు అయితే అసలు వాటర్ వేయనవసరం లేదు. ఇవి ముదురు గింజలు కాబట్టి కొంచెం వేసాను అంతే. కొంచెం కచ్చాబచ్చగా ఉండేలాగానే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరిపిండి, 1 స్పూన్ శనగపిండి వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండింటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను. శనగపిండి, వరిపిండి ఈ రెండింటిని కూడా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వేసుకున్నా కానీ ఆ శనగపిండి ఫ్లేవరే ఎక్కువ తెలిసిపోయి మొక్కజొన్న ఫ్లేవర్ అనేది అంతగా తెలియనివ్వదు. బైండింగ్ రావడానికి మాత్రమే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం వడ వేసుకున్నప్పుడు అది షేప్ అనేది కరెక్ట్గా రాకుండా విడిపోతుంది అనుకోండి, అప్పుడు మనం చూసి కొంచెం మళ్ళీ శనగపిండి, వరిపిండిని యాడ్ చేసుకోవచ్చు. ముందు మాత్రం కొంచెం వేసుకుంటేనే సరిపోతుంది. ఈ వడల్లోకి చట్నీ కావాలి కదా, చట్నీ చేద్దామని చూసేసరికి బాక్స్లో పల్లీలు అయిపోయినాయండి. ఇంకా బయట నుంచి తీసుకురామందాం అనుకున్నాను. ఈ లోపల నాకు ఫ్రిడ్జ్లో ఆనపకాయ కనిపించింది. ఆనపకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఆనపకాయలో సగం బద్దని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. దీనికి కారానికి తగినన్ని పచ్చిమిర్చి, 2 టమాటాలని వీటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. అందులో ముందుగా అసలు ఆయిల్ ఏమీ వేయకుండా 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు ఈ రెండింటిని కూడా ముందుగా వేయించేసుకుంటున్నాను. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిలో ఒక 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో. నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా, మినపప్పు, శనగపప్పు వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్న టైంలో నువ్వులను వేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి నువ్వులు అయితే వేగిపోతాయి. ఈ పప్పులన్నిటిని కూడా ఆయిల్లో వేసి కూడా వేయించవచ్చండి. కానీ నేను ఇప్పుడు మనం ఆనపకాయ ముక్కలు వేయించినప్పుడు ఎలానో కొంచెం ఆయిల్ వేస్తాం కదా, అది ఇది ఎక్కువైపోతుంది అనేసి ఆయిల్ వేయకుండా ఇలా ప్లెయిన్గానే వేయించేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఆయిల్లో వేసి ఈ పప్పులను ఫ్రై చేసుకోండి. ఈ పప్పులన్నిటిని వేయించేసుకున్న తర్వాత పక్కన ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని ముందుగా వేసేసుకుంటున్నాను. ఆనపకాయని కట్ చేసుకున్నప్పుడు ఆ పైన ఆ తొక్కని, ఆ పీల్ని తీయకుండానే కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కల్లాగా. ఒక్కొక్కసారి మనకి ఆనపకాయ ముదిరిపోతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు కర్రీ చేసుకున్నామంటే బాగోదులే అనేసి పప్పులో మాత్రమే వేస్తాం కదా, అలా ముదిరిపోయిన ఆనపకాయలు ఉన్నప్పుడు కూడా ఇలా పచ్చడి చేసుకుంటే పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. ఇదివరక ఈ ఆనపకాయ పచ్చడి మా చిన్నమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే చూసి మా అమ్మ చేస్తుంది. ఇంకా అమ్మని చూసి నేను చేయడం మొదలుపెట్టాను. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆనపకాయ తీసుకొచ్చారండి 2-3 కాయలు. అవి కర్రీ చేయడం, పప్పులో వేయడం ఇలా అయిపోయిన తర్వాత మిగిలిన కాయనైతే ఇలా
ఆనపకాయ పచ్చడి చేసేస్తున్నాను. సగం బద్దని అయితే ఇదివరకు చేసేసాను. ఇప్పుడు సగం బద్దని ఇప్పుడైతే పచ్చడి చేసేస్తున్నాను. ఆనపకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత అందులో ఈ పచ్చడికి తగినన్ని కారం, మనకి ఎంత కారం అయితే కావాలో అన్ని పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. తర్వాత 2 టమాటాలని కూడా ముక్కల్లా కట్ చేసేసుకొని ఇందులో అన్నీ ఒకేసారి ఇప్పుడే వేసేసుకుంటున్నాను. అన్నీ కలిపేసి మూత పెట్టేసుకొని మగ్గించేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇందాక మీకు చెప్పలేదండి, ఇందులో కొంచెం పసుపును కూడా వేసేసి ఈ ముక్కలన్నిటిని కూడా మగ్గించేసుకున్నాను. ఇప్పుడు ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల మనం ముందుగా వేయించుకున్నాం కదా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇంకా నువ్వులు, ఈ మూడింటిని కొంచెం కల్లుప్పు కూడా వేసి ముందు మిక్సీ పట్టేసుకుంటున్నాను. తర్వాత ఆనపకాయ ముక్కలు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు వీటిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒకవైపు పచ్చడిని చేసి పక్కన పెట్టేశానా, ఇప్పుడేమో వడలను కూడా వేసేస్తున్నాను. ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. నేను అంతకుముందే ఈ పిండిని మిక్సీ పట్టేసుకున్నాను కదా మొక్కజొన్న పిండిని, ఇప్పుడు చిన్న చిన్న వడల్లా చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. వడ వేసినప్పుడు అది విడిపోయినట్టు, విరిగిపోయినట్టు వస్తుంది అనుకోండి, అప్పుడు కొంచెం శనగపిండి, వరిపిండి ఇవైతే యాడ్ చేసుకోండి. వడలా వచ్చేసిందంటే కనుక ఏమి వేయనవసరం లేదు. ఈరోజు నేను వేసిన మొక్కజొన్న వడలైతే విడిపోకుండా బాగానే వచ్చాయండి. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఈ లోపల మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేమో దగ్గరికి వచ్చేసామని చెప్పారు. ఇంకా ఫాస్ట్గా వడలైతే వేసేసాను. అలా వడలు వేయడం అయ్యి స్టవ్ ఆఫ్ చేశాను అంతే, మా అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. చూసారు కదండి, మొక్కజొన్న వడలు చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇప్పుడు మొక్కజొన్న పొత్తుల సీజన్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన వడలు ఇంకా ఆనపకాయ పచ్చడి 2 కూడా చాలా బాగున్నాయి. సగం పచ్చడేమో కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత ఇలా గట్టిగా ఉన్నప్పుడే తీసేసుకున్నాము. సగం పచ్చడేమో ఈ వడల్లోకి బాగుండేలాగా కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాము. ఇప్పుడు ఈ సగం పచ్చడిలోనూ సన్నగా తరిగేసిన ఉల్లిపాయలు వేసుకున్నాం అనుకోండి, ఈ పచ్చడి అన్నంలో కలుపుకుని తినడానికి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా మేమందరం ఫంక్షన్కి వెళ్ళిపోతే అమ్మమ్మ, తాతయ్య వీళ్ళిద్దరే ఉంటారు కదా, వాళ్ళిద్దరికీ నైట్ చేసిన కర్రీ కొంచెం ఉంది. ఇంకా ఈ పచ్చడి కూడా వాళ్ళిద్దరికీ సరిపోతుందని దీనిని కూడా చేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి, మాటల్లోనే మా అన్నయ్యలిద్దరు, వదినలిద్దరు మొత్తం 4 కూడా వచ్చేసారు. వీళ్ళకి వేడిగా ఉన్నప్పుడు ఈ వడలు పెడితే బాగుంటుంది, తొందరగా వస్తారో లేదా అనుకున్నాను, కానీ కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసే టయానికే వీళ్ళు కూడా వచ్చారు. ఇంకా మా అన్నయ్యలిద్దరికీ, వదినలిద్దరికీ ఈ మొక్కజొన్న వడలు, ఆనపకాయ పచ్చడి ఇలా అయితే వాళ్ళకి పెట్టేశాను ముందుగా. ఇదిగోండి, చుట్టాలతోటి మా ఇల్లంతా కూడా కలకల్లాడిపోతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్కి మేము కూడా వెళ్ళాలి అన్నాను కదా, అందుకనేసి వదిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అవన్నీ పెట్టేసి ఇప్పుడు నేను కూడా రెడీ అవుతున్నాను. వదినేమో ఇక్కడ నాకు జడ వేస్తుంది కదండి, ఈవిడేమో మా పెద్ద వదిన, ఇంకొక ఆవిడ పక్కన ఉంది చూసారా ఇందాక, ఆవిడేమో చిన్న వదిన. నాకు 2 అన్నయ్యలు, 2 వదినలు, ఒక తమ్ముడునండి. ఇక నుండి వీడియో తీసింది మొత్తం మా పిల్లలిద్దరేనండి. ఎలా పడితే అలా తీసేశారు. నాకేమో ఇంకా తీయడం వీలవక వాళ్ళని తీయమన్నాను. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీశారు. ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత అందరం కూడా ఫంక్షన్కి వెళ్ళిపోయాము. మా పక్క ఊళ్ళోనే ఫంక్షన్ అండి, అందుకని ముందుగా మా అన్నయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చేసారు. మా పెద్దన్నయ్య వాళ్ళ అమ్మాయిలు ఇద్దరునేమో లేట్ అయిపోతుందని ముందుగా ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదివరకు మీరు ఒక మ్యారేజ్ వీడియోలో చూసుంటారు, నా మేనకోడలి పెళ్ళి అనేసి నేను ఒక వీడియో పెట్టాను ఇదివరకు. ఇక్కడ వీడియో తీసింది చూడండి, ఆ అమ్మాయి మ్యారేజ్. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వీడియోస్లోకి అయితే వాళ్ళు రాలేదు, మళ్ళీ ఇప్పుడే వచ్చారు. ఇంకా ఫంక్షన్ దగ్గర వీడియో అయితే ఏమీ తీయలేదండి. ఇంకా అక్షంతలు వేసేసి భోజనం చేసేసి మళ్ళీ మా ఇంటికే వచ్చేసాము అందరం కూడా. ఇదిగో అండి, చుట్టాలతోటి మా ఇల్లంతా కూడా కలకల్లాడిపోతుంది. పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. ఈరోజు మాత్రం ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. ఎండ ఎక్కువగా ఉంది కదా, అందరం ఏసీ రూమ్లోకి వచ్చేసాము. కొంతమంది ఏమో ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఏమో హాల్లో ఉన్నారు, కొంతమంది ఏమో ఇంకో బెడ్రూమ్లో ఉన్నారు, ఇంకొంతమంది ఏమో బయట కూర్చున్నారు. అలా మా ఇల్లు మొత్తం మంచి హడావిడిగా ఉందండి చుట్టాలతోటి. ఇప్పటి నుంచి వీడియో తీసింది మాత్రం మా పిల్లలిద్దరేనండి. ఎలా పడితే అలా తీసేశారు. అసలు మామూలుగా అయితే బాగానే తీస్తారండి, మరి వాళ్ళకి ఏమైందో కానీ వాళ్ళందరినీ చూసిన కంగారో ఏంటో కానండి, కెమెరాని అటు ఇటు తిప్పుతూ పరిగెడుతూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీసేశారు. నాకేమో ఈరోజు పెట్టడానికి వీడియో కావాలి, అందుకనేసి దీన్నే సెట్ చేసి అలా పెట్టేశానండి. మా వాళ్ళందరూ కూడా రూమ్స్లోంచి హాల్లోంచి బయటికి వచ్చేసారు. అందరూ కూడా ఒకేసారి మళ్ళీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇది ఇవాల్టి వీడియో అండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.